లేకపోతే వీళ్ళేం పెద్ద దేకే రకాలు కాదు అందరూ. కొంతమంది బ్యాచ్ ఆ గంగవ్వను చూడగానే అపియరెన్స్ చూసి కొంతమంది దేకే రకాలు కాదు. కానీ గంగవ్వకు ఖచ్చితంగా ఫాలోయింగ్ ఉండదు. వీళ్ళందరికన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఉండదు గంగవ్వ, కొంతమంది కన్నా ఎక్కువ. అవన్నీ వాళ్ళకి తెలుసు కనుక అట్లా బిహేవ్ చేస్తున్నారు, స్టార్ట్ చేసారు. సో చూడాలి ముందర గంగవ్వతో వీళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా వీళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది మణికంఠలాగా. ఇంకోటి నాకు ఏమనిపించింది అంటే, ఇక్కడ అందరు వచ్చి మూకుమ్మడిగా వీళ్ళు వేసేటప్పుడు మణికంఠకు విపరీతమైన బూస్ట్ ఇచ్చిండు ఆ బిగ్ బాస్. మళ్ళీ ఒక రోజు ముందే మణికంఠను ఉతికారేసిన నాగ్ సారు మళ్ళీ వీళ్ళందరినీ పంపించిన తర్వాత మణికంఠ బిగ్ బూస్ట్ ఇచ్చింది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా టార్గెటింగ్ ఎట్లా చేస్తున్నారు అంటే, మణికంఠను మీరు టార్గెట్ చేసినాక మీకు నామినేషన్ వేస్తున్నాం అని వీళ్ళందరికీ వేసారు. ఎవరికి? యష్మికి వేసారు, సీతకి వేసారు, ఇట్లా అందరికి కూడా మణికంఠను నామినేట్ మన టార్గెట్ చేస్తున్నాం అని వేసారు. సో ఆబ్వియస్లీ వీళ్ళకి అర్థమవుతున్నది లోపల, నేను చెప్పిందాక కదా మంచి ఆపర్చునిటీ అని. సో వీళ్ళకి కూడా అర్థమవుతుంది ఏమని, మణికంఠ బయట ఎట్లున్నది పరిస్థితి, మణికంఠ ఓట్లు పడుతున్నాయి అంటే మనం ఎంత పోర్ట్రే చేసినా కూడా, ఎంత ట్రై చేసినా మణికంఠ బ్యాడ్ అని, బయటికి మణికంఠ బ్యాడ్ అని పోవట్లేదు. మనం మణికంఠని టార్చర్ పెట్టినట్టే పోతున్నది, మణికంఠ మనల్ని టార్చర్ పెట్టినట్టు పోతలేదు. సో వీ హ్యావ్ టు కన్వే దిస్ మెసేజ్ టు ద పీపుల్ హూ కేమ్ న్యూలీ. అంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్ ఇవ్వాలి, మనం ఖచ్చితంగా మణికంఠనే సతాయిస్తున్నాను ఇవ్వాలని చెప్పేసి ప్రేరణ వీళ్ళు చెప్తున్నారు. యష్మి ఏమంటుందంటే, లెట్ దెమ్ నో, ఒక 1 వీక్ అయితే తెలుస్తుంది కదా మనం ఎంత టార్చర్ అనుభవిస్తున్నాం అనేది. వాళ్ళకి ఇప్పుడు మనం చెప్తే తెలియదు. నామినేషన్ వేసిన తర్వాత కూడా ఒక 1 వీక్ మణికంఠతో ఉంటే మణికంఠ పెట్టే టార్చర్ ఏందో తెలుస్తుంది అని వీళ్ళందరూ అనుకుంటున్నారు. మేబీ కావచ్చు, కొన్ని పోర్ట్రే కాకపోవచ్చు, మనకు బయటికి కొన్ని వేరే పోర్ట్రే కావచ్చు. మనకే మణికంఠ సోది అనిపిస్తున్నది. మరి పోయిన వాళ్ళు ఎవరికి అనిపించలేదా? నాకైతే అర్థం కాలేదు. పోయిన వాళ్ళందరూ మణికంఠకి ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు, మణికంఠ కాకుండా వీళ్ళందరికీ ఎందుకు ఉల్టా చేసేసి మణికంఠకు సపోర్ట్ ఇస్తున్నారు? ఆల్మోస్ట్ అట్లే అనిపించి సపోర్ట్ ఇచ్చినట్టే. ఎవరు ఒక తేజ తప్ప ఎవరు నామినేట్ చేయలేదు మణికంఠను. సో మణికంఠకు ఇప్పుడు అది బూస్ట్ అయిపోతుంది, తను చేసింది కరెక్టే అనుకుంటాడు, అది పొరపాటు అవుతుంది. నేను చేసింది మొత్తం కరెక్టే, నాకు నామినేషన్లు పడలే అంటే నేనే గ్రేట్, ఇక్కడ ఉన్న వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకుంటలేరు, బయట పబ్లిక్ అర్థం చేసుకుంటారు. మెసేజ్ మణికంఠకు అందుతుంది. ఇదే మెసేజ్ బిగ్ బాస్ తీయదలుచుకున్నాడా? ఇంకెంత లేవట తెలుసుకున్నాడు మణికంఠ, ఇంకెంత పైకి లేవట తెలుసుకున్నాడు? అర్థమవుతలేదు. మొన్ననే కింద పడేసినట్టు చేస్తే కొంచెం తృప్తి, మళ్ళీ లేవడుతున్నాడు. సరే, దీన్ని బూస్ట్గా తీసుకొని మణికంఠ కనుక మారితే సంతోషపడతాను నేను కూడా. డెఫినెట్గా మణికంఠకు సపోర్ట్ చేస్తాను. మణికంఠ దగ్గర కేపబిలిటీ లేదని కాదు, మణికంఠ ఈ సింపతి కార్డ్ ప్లే చేయడం బంద్ చేయాలనేది అందరి ఉద్దేశం. మణికంఠ ఆడట్లేదని కాదు, మణికంఠకు ఏమంటారు గేమ్స్ ఆడలేడని కాదు, టాస్క్లు ఆడలేడని కాదు, ఓన్లీ సోది తగ్గించాలి అని. అంటే ఈ బూస్టప్ కనుక పనిచేసి, మొన్న మా నాగార్జున గారు ఇచ్చిన బూస్టప్ కనుక పనిచేసి ఆ టిష్యూ పేపర్ దగ్గర పెట్టుకోమని కనుక ఇప్పుడు ఆ ఏడుపు కంట్రోల్ చేసుకొని మనకంట కనుక పర్ఫెక్ట్ ఆడితే ఈజ్ ఎ గుడ్ గేమర్, అందులో ఏం డౌట్ లేదు. ఈ సెంటిమెంట్ కార్డు, ఈ సోది కార్డు ప్లే చేయకుండా ఉంటే బాగుంటుంది. ఇదంతా మణికంఠ హెల్ప్ అయ్యి డెఫినెట్ గా, అంటే బిగ్ బాస్ టీం కూడా ఫైనల్ ఛాన్స్ గా మణికంఠను మారడానికి ఒక అవకాశం ఇచ్చిందా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చెప్పి పంపించిందా, మణికంఠను ఓవర్ టార్గెట్ చేయకండి, సింపతి చూపించడానికి చెప్పి పంపించిందా అన్నట్టు అందరు పోయి గంపగుత్తగా చేసే వరకు అందరికి అట్లే అనిపించింది. నాకైతే అనిపించింది. మీకేమనిపిస్తుందో మీకు కామెంట్ చేయండి. గంగాబాబును నబీల్ డిస్కస్ చేస్తారు. తర్వాత ఈ మధ్య డిస్కస్ చేసేటప్పుడు అక్కడ నుంచి మణికంఠ అన్నాడు. మణికంఠ అంటే గంగా ఇచ్చి పడేసింది. నువ్వు ఏడ్చినావు, నేను చూసినా, పెళ్ళాం పిల్లల్ని తలుచుకొని ఏడుస్తాను కదా, మస్తు ఏడుస్తాను నేను చూసినా అంటే, గంగా అట్లా కాదు, నాకు వచ్చేస్తుంది ఏడుపు, నాకు వాళ్ళని తలుచుకుంటే ఏడుపు వచ్చేస్తుంటే, ఏడవద్దు పెళ్ళ పురాణాల కోసం పోతావు, పో మరి పో, నామినేషన్ ఎత్తపో, ఈ వారం నామినేషన్ ఎత్తపో అని చెప్పి గంగవ్వ బాగా గట్టి ఉతికిన. అట్లా కాదు అబ్బో గంగవ్వ అనమాట, మనోడు నటప్రపూర్ణ కదా, గంగవ్వకు ఇటువంటి నటాలు గీటనాలు నడవే కదా, ఉతికి ఆరేస్తుంది, కింద బట్టలు ఉతికి ఉతుకుతుంది గంగవ్వ. ఏడమో మాట పడదు. పో మరి, పోతే పో, ఏడుతావు, ఏడు బంద్ చేస్తేనే మంచుకుంటావు, ఏడవద్దు, ఏడితే బయటికి దొబ్బుతా, నామినేషన్ వేస్తా అన్నది. సూపర్ అన్నది. తర్వాత విష్ణు రోహిణి అండ్ రోహిణి డిస్కస్ చేసుకుంటారు. వచ్చిన తర్వాత రోహిణి ఏమన్నదంట, మీ ఏజ్ ఎంత అంటే అందరు 26, 28, 29 అంటే మీరు అందరు బచ్చగలరా అన్నదంట రోహిణి. ఈ బచ్చగలరా అన్నది ఆమె ఉద్దేశం ఏంటంటే, ఏజ్లు అడిగిన తర్వాత బచ్చగాలంటే మీరు అందరు పిల్లలు, భాష ఒక్కొక్కరిది ఒక్కొక్క యాస ఒక్కరు, మీరు అందరు బచ్చగాలి జనరల్గా అంటాం కదా, నీ ఏజ్ ఎంత, నీ వయసు ఎంత అంటే 30, నువ్వు బచ్చగాని రామ ముందర అంటాం, అంటే మాకన్నా 10 ఏళ్ళు చిన్నోని, 5 ఏళ్ళు చిన్నోని అని చెప్పడం దాని ఉద్దేశం. దీన్ని కూడా మణికంఠ అగైన్ మళ్ళీ తీసుకున్నాడు. ఈ తీసుకున్న విషయం అక్కడ డిస్కషన్ లో తీసుకున్నాడు మణికంఠ.
ఇట్లా అన్నది రోహిణి. నామినేషన్లు ఎవరిని వేద్దామని లాస్ట్ డిస్కషన్ వచ్చినప్పుడు రోహిణి తీసుకున్నది మణికంఠ పేరు తీసుకొని, సారీ మణికంఠ రోహిణి పేరు తీసుకున్నాడు, మన రోహిణికి వేద్దాం ఇట్లా అన్నదని. అంటే అక్కడ ప్రేరణ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈ మధ్య ప్రేరణ బాగా ఆడుతున్నది, మంచిగా తీసుకుంటుంది, అంటే గేమ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నది అని అనిపించింది నాకు. ఏదో తొందరపడి నిర్ణయాలు మొన్న అంతకుముందు తీసుకున్నాము, ఇప్పుడైతే తొందరపడి నిర్ణయాలు తీసుకోవట్లేదు, ఆలోచించి తీసుకుంటుంది అనిపించింది. మణికంఠ మాట అనగానే ప్రేరణ అన్నది, అరే అట్లా కాదు, అది తప్పు అర్థం చేసుకోకు, బచ్చగాళ్ళు అంటే ఏజ్ సెన్స్ లో ఉన్నది, మనం అందరం పిల్లలు ఆమె ముందర డెఫినెట్ గా బచ్చగాళ్ళమే కదా, మనం ఆమె ఏజ్ కింద మనం తక్కువనే కదా, ఆమె ఏజ్ మనకన్నా ఎక్కువగా బచ్చగాళ్ళు అన్నది, దాన్ని తీసుకోకున్నది. అయితే ఈ విషయాన్ని విష్ణుప్రియ తీసుకుపోయి అక్కడ చెప్పింది రోహిణికి. రోహిణి ఏమన్నది, మరి మాకు అందరికి బయట మణికంఠను మీరు టార్గెట్ చేసినట్టు అనిపిస్తున్నది కదా, నిజంగానే అట్లా జరుగుతుందా, హౌస్ లో వేరే ఏమన్నా జరుగుతుందా అంటే విష్ణుప్రియ అక్కడ చెప్పింది, ఆయనతో పెట్టుకుంటే చాలా కష్టం, చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్దగా తీసుకొని మనకు నామినేషన్లు తీసుకొస్తాడు, నీకు అర్థమైతే. ఇప్పుడు నిన్న నువ్వు బచ్చగాళ్ళు అన్నావు కదా, నువ్వు అన్న బచ్చగాళ్ళు అన్న ముచ్చట వాడు తీసుకొచ్చి అక్కడ చెప్పిండు, ఏమని ఇట్లా బచ్చగాళ్ళు అన్నదే చెప్పిండు. అంటే నేను కామెడీ కన్నా, ఆ కామెడీ కన్నే తీసుకొని వచ్చి నామినేషన్లో చెప్తాడు, ఇట్లాంటివి చేస్తాడు, నీకు అర్థమైతే అని చెప్పి మళ్ళీ వాళ్ళ టీం దగ్గరికి చెప్పింది విష్ణుప్రియ అందరికి, నేను ఈ విషయం రోహిణికి చెప్పినా, ఇట్లా అన్నాడని చెప్పినా, సో రోహిణికి అర్థమైంది అని చెప్పింది. ఇక్కడ నిఖిల్ ఆలోచన నాకు ఎందుకు వస్తుంది అంటే, మీరు అనవసరంగా అట్లాంటివి చెప్పకండి, వాళ్ళు తెలుసుకుంటే తెలుసుకోని, బట్ మీరు చెప్పవద్దు. ఎందుకంటే మీరు చెప్తే ఏమవుతుంది, మనమంతా మళ్ళీ మణికంఠ గురించి వీళ్ళకు నూరిపోస్తున్నాం అని చెప్పేసి పబ్లిక్ అనుకునే అవకాశాలు ఉన్నది, వాళ్ళు అనుకునే అవకాశాలు ఉన్నది. కనుక మీరేం చెప్పొద్దు, లెట్ దెమ్ నో అని మన తిన్నాడు ఎవరు నిఖిల్ అందుకే అంటుంది, నిజంగా నిఖిల్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ కరెక్ట్ ఉంటుంది అని చెప్పేసి, నిఖిల్ జడ్జ్మెంట్ కానీ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ కానీ నిఖిల్ చాలా బాగుంటుంది. బికాస్ ఇది ఆలోచన విధానం కరెక్ట్ ఉంటుంది, ఏం జరుగుతుందని ఊహించగలుగుతాడు నిఖిల్, పిచ్చిగా ఏది పడితే చేయడని అనిపిస్తుంది. ఇది అయిపోయిన తర్వాత మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది, కుర్చీని మడత పెట్టి. ఫస్ట్ టైం నాకు ఈ బిగ్ బాస్ హౌస్ లో ఈ సీజన్ లో డాన్స్ అంటే డాన్స్ లాగా చేసిరు అనిపించింది. ఎందుకంటే మంచి డాన్సర్లు అందరు లోపల, నైని పవన్ ఈజ్ ఎ గుడ్ డాన్సర్, అవినాష్ కూడా గుడ్ డాన్సర్, గౌతమ్ బాగానే చేస్తాడు డాన్స్, పర్లేదు ఓకే, నైనిగా ఒకటి వెళ్ళిపోయింది, కానీ హరితేజ మంచి డాన్సర్, ఇట్లా మంచి డాన్స్ చేసే వాళ్ళని లోపలికి పంపించారు. వచ్చి రాని తేజ కూడా రూట్ లో కూడా ఇట్లా ఈ స్టెప్పులలో తేజ కూడా పర్ఫెక్టే, ఆయన స్టెప్పులలో తేజ కూడా పర్ఫెక్ట్. సో అట్లా పొద్దున్నే మార్నింగ్ సాంగ్ మంచి మడత పెట్టి సాంగ్ వేసారు, వీళ్ళు కూడా మడత పెట్టి డాన్స్ చేసారు. ఇన్ని చాలా రోజుల తర్వాత అనిపించింది అనమాట, ఏ ఊకే సగం లేసుడు, నిద్ర లేవుడు, కుక్కలు మొరుగుడు, నిద్ర లేచినప్పుడు కూడా కుక్కలు మొరుడు, పొద్దున్నే కుక్కలు మొరుడు, ఇవన్నీ బంద్ అయిపోయి డాన్సులు గీన్సులు మస్తు మజా వచ్చింది, ఫుల్ ఉతికిరు.